నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి అండి మృగశిర నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? అలానే మనకి 2026 సంవత్సరం పరాభనామ సంవత్సరంలో మనకి నక్షత్రాల సిరీస్లో చూసుకున్నట్టయితే కనుక ఈ నక్షత్రం ఏదైతే మృగశిర నక్షత్రం ఉందో ఈ మృగశిర నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ మృగశిర నక్షత్రానికి 4 పాదాలు. మొదటిగా 1-2 పాదాలు వచ్చేసి వృషభ రాశిలోను, అలానే 3-4 పాదాలు వచ్చేసి మిథున రాశిలోనూ ఉంటాయి. ఈ యొక్క ఉండేటువంటి దానికి పేరు పలకరంగా చూసుకున్నట్టు కనుక ఎస్ లెటర్ మీద పెట్టుకోవచ్చు, ఎల్ లెటర్ మీద పెట్టుకోవచ్చు, వి లెటర్ మీద పెట్టుకోవచ్చు, డబ్ల్యూ, వై, ఈ లెటర్స్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అన్నమాట, మృగశిర నక్షత్రంలోకి వస్తాయి. ఇంకా కూడా వీరికి ఇంకా వివిఓ ఇలాంటి లెటర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలానే జెడ్, జీ ఉంటుంది కదా, జీ ఒకటి, జే ఉంటుంది కదా, ఆ లెటర్స్ కూడా ఇందులో వస్తాయి. జీ మీద కూడా ఇందులో పెట్టుకోవచ్చు. మృగశిర నక్షత్రానికి ఇన్ని లెటర్స్లో ఏదైనా సరే పెట్టుకునేదానికి అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. ఇకపోతే మొదటి పాదంలో పుట్టిన వారికి అయితే దోషం లేదు, రెండో పాదంలో పుట్టిన వారికి తల్లికి దోషం, మూడో పాదంలో పుట్టితే తండ్రికి దోషం, నాలుగో పాదంలో పుట్టితే బేబీకి దోషం. 3 పాదాల్లో పుట్టిన వారికి దోషాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పుట్టిన తర్వాత గోచార ప్రకారంగా చూసుకొని 21 రోజులు లేదా 31 రోజులు చూసుకొని ఆ గ్రహాలకు శాంతి పలిగించేటువంటి హోమమా, యజ్ఞమా, యాగమా, పూజ, తపమా, జపమా, దానమా, ధర్మమా ఏదో ఒకటి చేస్తే ఖచ్చితంగా దాని యొక్క దోషం పోతుంది. బలరిష్ట రోగాలు అయితే కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి మృగశిర నక్షత్రం పుట్టిన వారికి. సాదాసీదాగా వీరికి వచ్చేటువంటి జబ్బులు, రోగాలు, నొప్పులు ఏమైతే ఉండవు. వీరు ఏంటంటే కాలజన్ములు అని చెప్తారు. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి కాలజన్ములు కాబట్టి వీరికి ఏంటంటే ఏదో ఒక లోక కళ్యాణార్థం కోసం వచ్చాము అనే అర్థం. కాబట్టి వీరు చెడు వ్యసనాలకు బానిస కానీ, చెడు తత్వానికి బానిస కానీ అవ్వకూడదు. సాదాసీదాగా ఉండాలి, సాదాసీదాగా పనులు చేసుకోవాలి, సాదాసీదాగా ముందుకెళ్ళిపోవాలి. అలాంటి నక్షత్రమే మృగశిర నక్షత్రం. ఇకపోతే వీరికి సెన్సిటివ్ తత్వం ఎక్కువ, జాలి గుణం ఎక్కువ, ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే తత్వం వీరి దగ్గర పుట్టుతోనే వస్తుంది. ఎక్కడ ఇది 2-3 పాదాలు ఉన్న వారికి. అలానే 1-2 పాదాలు ఉన్న వారికి అయితే ఆ రాసుకున్న లక్షణం ఏంటంటే కనుక అందరినీ అట్రాక్ట్ చేసే తత్వం. మనుషులు చూడటానికి చాలా గాంభీర్యంగా ఉంటారనుకుంటారేమో, గాంభీర్యంగా ఉన్న లోపలంతా డొల్ల ఏముండదు. అంటే అంతా కూడా బోళాశంకర్ లాగా దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి తత్వం గలటువంటి నక్షత్రం ఉందంటే అది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం మరొక విశిష్టత ఉంది. అది ఏమిటి విశిష్టత అంటే, మృగశిర నక్షత్రం రోజున ఆస్తమా రోగం ఉన్న వారికి, అలానే ఆ స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఉన్న వారికి, అట్లానే లంగ్స్ పాడైన వారికి, టీబీ జబ్బులు ఉన్న వారికి మందు ఇస్తారు, చాప మందని ఇస్తారు. అది మృగశిర నక్షత్రం రోజునే ఇస్తారు. ఆ మృగశిర నక్షత్రం అంత గొప్ప విశిష్టత కలిగిన నక్షత్రం కాబట్టి ఒక వైద్యునికి అంటే హాస్పిటల్స్ కానీ, డాక్టర్ కానీ, డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్ ఇలాంటి వాటిల్లో వీళ్ళకి మంచి నైపుణ్యం పొందుతుంటారు. అలానే మృగశిర నక్షత్రం వారికి చేతులు మనకి ఇలా ఉండే కదండి, వాళ్ళకి కొంచెం చిన్నగా కనిపిస్తాయి. అంటే డాక్టర్స్ సర్జరీస్ చేసే వాళ్ళకి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అందుకని డాక్టర్స్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డాక్టర్ చదవచ్చు మృగశిర నక్షత్రం వాళ్ళకి. అంటే కొంచెం వైద్యులు ఎక్కువ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. వైద్యో నారాయణ హరి అలాంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మృగశిర నక్షత్రం వాళ్ళు ఎక్కువ శాతం కనిపిస్తుంటారు డాక్టర్స్లోనూ. ఇకపోతే వారికి ఇంకొక రంగం ఏంటంటే కనుక, ముందుగా వారి లక్షణం ఏంటంటే అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ఎవరినైనా లవ్ చేసినా, ఇష్టపడ్డా వాళ్ళందరూ కూడా అలా ఉండిపోతూ ఉంటారు అన్నమాట. ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే తత్వంతో మోసపోయారంటే మాత్రం మళ్ళీ ఎక్కడికి వాళ్ళు జోరుగులు వేరరు. అలాంటి తత్వం గల పర్సన్స్ అన్నమాట. వీరు మోసం చేయరు, మోసం పోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, బాధపడతారు. ఎదుటి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టలేరు. అలాంటి నక్షత్రం అనమాట మృగశిర నక్షత్రం. ఇకపోతే ఈ మృగశిర నక్షత్రానికి ఏదైనా కొత్తగా ఇప్పుడు చేసుకునేటువంటి వ్యాపారం ఏదైనా ఉందా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. పాలకు సంబంధించిన ఉత్పత్తులు, డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్ ఇలాంటివి అన్నీ పెట్టుకోవచ్చు. దాంతోపాటు విదేశీ యానం వెళ్ళడానికి కన్సల్టెన్సీ ఆఫీసులు పెట్టుకోవచ్చు, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఐటీ రంగంలో ఉండే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ పెట్టుకోవచ్చు. మూవీ రంగం, సినీ రంగంలో కూడా బాగానే రాణిస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో అయితే కొంచెం మేర ఒక 50-50% అని కూడా వీరికి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆస్తులు కూడా వీరికి బాగానే ఉంటాయి. వీరు అనుభవించకపోయినా కూడా స్త్రీలకైతే కనుక పుట్టింట్లోనూ పర్వాలేదు, అత్తగారింట్లోనూ పర్వాలేదు. పురుషులకైతే మాత్రము కొంచెం పెళ్ళైన తర్వాత బాగానే బాగుపడ్డాను, జీవితంలో బాగానే నేను ముందుకు వెళ్ళగలిగానని మాత్రం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఎలా ఉండొచ్చండి ఈ నక్షత్రం వాళ్ళు? మృగశిర నక్షత్రం వారికి ఆర్థికంగా అయితే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటుంటారు. ఎప్పుడు దాచుకుంటూ ఉంటారు, దాచుకుని ఎక్కడో పోగొడుతూ ఉంటారు అన్నమాట. మంచి గుణగణాలు బాగుంటాయి ముందు నక్షత్రం వారికి. ఇకపోతే ఆర్థిక వనరులు అయితే ఈ సంవత్సరం ఆర్థిక వనరులు అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ రంగంలోనే బాగుంటుంది.
లేదంటే రైతుగా కూడా కొన్ని పంటలు పండించుకునే దానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పరావనామ సంవత్సరంలో అయితే కనుక ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి చాలా అద్భుతంగానే ఉండకపోయినా కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. వీరిపైన శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, రాహు భగవాన్ అశుభ దృష్టి ఉంది, అలానే గురువు యొక్క శుభ దృష్టి కనిపిస్తూ ఉంది వీళ్ళకి, అలానే కేతు యొక్క అశుభ దృష్టితో పాటు కుజు యొక్క అశుభ దృష్టి ఉంది. కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీరికి మృగశిర నక్షత్రం వారికి కనుక పెళ్లి కాని లేదు ఇప్పటివరకు అనుకుంటే మొదటిసారిగా పెళ్లి చేస్తున్న వారికి అయితే ఈ సంవత్సరం అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. 22 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులు కూడా పెళ్లి అయ్యే యోచన ఉంది. కాబట్టి కావాలంటే పెళ్లి అనేది ఆలోచించుకొని చేసుకోవాలి. నేను చెప్పాను కదా అని చేసుకోకూడదు. అలానే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఆ సంబంధం మనకు ఓకే అయిపోతుంది అని అర్థం. ఇకపోతే వీరికి ఎక్కువ శాతం అయితే సినీ రంగంలో బాగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసేవారంటే అవకాశాల కోసం ఎదురు చూసేవారు ఉంటే కనుక ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు కూడా కనిపిస్తాయని మెండుగాను. ఇకపోతే మనకి ఏదైతే మృగశిర నక్షత్రం ఉందో ఈ మృగశిర నక్షత్రం వారు ఎప్పుడైనా సరే వర్షాలు పడుతూ ఉంటాయి కదా, ఆ వర్షంలో వీరు తడిస్తే చాలా మంచిది. వర్షం పడుతూ ఉండిద్ది, వీరి పరిహారం నిమిత్తంగా అనుకోవచ్చు. వర్షం పడేటప్పుడు తడవాలి వీళ్ళు, కొంచెమైనా సరే ఆ వర్షపు నీరు అనేది వీరికి తాకాలి. అప్పుడు వీరికి అదృష్టం అనేది లక్ష్మిలాగా వస్తుంది. అయితే ఆరోగ్యం పరంగా ఎలా ఉండొచ్చండి వీళ్ళకి, నక్షత్రం వాళ్ళకి? వీరికి స్టమక్ రిలేటెడ్గా బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటివి అయితే కొంచెం బాగా కనిపిస్తుంది. గండాలు కూడా వీరికి 4-5 గండాలు ఉంటాయి. అంటే చిన్న వయసులోనే గండాలు కనిపిస్తుంది వీరికి. 6 సంవత్సరం, 14 సంవత్సరం, 22 సంవత్సరం, 36 సంవత్సరం ఇలాగ వీరికి గండాలు అనేది కొంచెం ఉన్నాయి కదా. ఆ సంవత్సరాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. చాలా అనుకూలంగా మెలకువలో ఉండాలి. లేకపోతే ఇబ్బంది పడేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ యొక్క మృగశిర నక్షత్రం ఏదైతే ఉందో ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి పరిహారాలు కూడా కొన్ని అవసరం. ఎలాంటి పరిహారం? ఇక పరిహారాలు నిమిష్టంగా వస్తే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి. ఏ పని చేసినా చాలా అద్భుతంగా ఉండాలి. కాబట్టి వీరికి పరిహారాలు కూడా చాలా చిన్నగా ఉన్న ప్రతిఫలం చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో వీరికి ముఖ్యంగా పంచామృత అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి శివాలయంలో ఆ వినాయక స్వామి వారికి చేయించాలి. ఇది బుధవారం చేయించినా, గురువారం చేయించినా, శుక్రవారం చేయించినా పర్వాలేదు. శివాలయం మాత్రం సోమవారం చేయించుకుంటే చాలా మంచిది. ఇక దాంతోపాటు గారెల దండ హనుమాన్ మందిరంలో గారెలు 109 గారెలు పెట్టేసి హనుమాన్ మందిరంలో వేయాలి. ఆకు పూజ చేయించుకోవాలి. హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకోవాలి. ఇంకా కూడా ఇవన్నీ జాతకానికి సంబంధించి లేదండి, నేను చాలా అడుగుబడిపోయి ఉన్నాను, నాకేం అసలు అర్థం కావట్లేదు అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఒకటి ఏంటంటే, ఎక్కడైనా సమస్య ఉంది అంటే మనం చెప్పే పరిహారాలు చాలా సున్నితంగా ఉంటాయి. అది ఏ షామాషిక్గా అంటే ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అవుతాయి. లైఫ్ లాంగ్ పరిహారాలు కావాలంటే అవ్వవు, తాత్కాలికం మాత్రమే ఉంటుంది. ఇంకా పరిహారాలు పూర్తిగా ఉండాలి, ఏదైనా గురువుగారు చేయాలనుకుంటే సంప్రదిస్తే అప్పుడు వారికి ఉన్న సమస్య ఏంటి దాని పరిష్కార మార్గం చూసుకొని వారికి తగ్గట్టే చేస్తే అప్పుడు వారికి ప్రతిఫలం అనేది ఉంటుంది. లేకపోతే కనుక ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది పడేలానే కనిపిస్తుంది ఈ యొక్క రాశి నక్షత్రానికి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి మీకు.